చేసిన కామెంట్ కొంచెం అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టింది సార్. అది ఎంత మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నారంటే జనం చెప్తే నేను ఏం చెప్పానండి, సినిమా తప్పు ఉంది అని కానీ, సినిమా బాగాలేదని కానీ, అది కరెక్ట్ సినిమా కాదని కానీ నేను ఎక్కడన్నా అన్నానండి. ఇప్పుడు నాకు కింగ్డమ్ చాలా నచ్చిందండి. ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఫోన్లు పెట్టుకుని కింగ్డమ్ బాగాలేదని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కరెక్టా నేను కరెక్టా పక్కన పెట్టండి, అది వాళ్ళ ఒపీనియన్. ఇది నా ఒపీనియన్, నేను ఎక్స్ప్రెస్ చేశానండి అంతే. నాకెక్కలేదన్నానండి, సినిమాని తప్పనలేదండి. బట్ ఆ దర్శకుడు చాలా బాధపడ్డాడు. అయ్యి ఉండొచ్చండి, నేను కాదనట్లేదు, నేను ఆయనకే చెప్తున్నా సార్, మీరు తప్పుగా తీసుకుంటే ఐఎమ్ రియలీ సారీ. నేను లైవ్ టీవీలో నేషనల్ దీంట్లో చెప్తున్నాను, నేను మీ సినిమా బాగాలేదని కాదండి, నాకెక్కలేదు అన్నానండి అంతే. నేను ఏం సినిమా ఇది? అది తర్వాత మనం బయటకు వెళ్ళి విజయ్ గారు సందీప్ని కలిసారు కదా, మీ ప్రాజెక్ట్ గురించి ఏమైనా మాట్లాడుకున్నారు? ఎప్పటి నుంచో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. దాని టైం వచ్చి సందీప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్క్రిప్ట్ రాసినా అదే అంటుండు సందీప్, అరే నేను రాయాలంటే సంవత్సరాలు పడుతుంది, ఎక్కడన్నా పాయింట్ నాకు ఎక్సైటింగ్ కాకపోతే అక్కడ స్టక్ అయిపోతా 2-3 నెలలు, ఏమైనా మంచి ఐడియాలు ఉంటే డెవలప్ చేద్దామని. బట్ ఇన్ ఇట్స్ ఓన్ టైమ్ ఇట్ విల్ హ్యాపెన్, దేర్ ఇస్ నో హరీ. వి ఆల్ ఆయనకు ఒక లైనప్ ఉంది, నాకు లైనప్ ఉంది, బట్ 100% విల్ మేక్ అ ఫిల్మ్. విజయ్, ఇక పైన లాస్ట్ టైం మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇట్ బికేమ్ వెరీ కాంట్రవర్షియల్. విచ్ వాస్ యూ సెడ్ దట్ కొత్త డైరెక్టర్స్తో ఇక పైన నేను వర్క్ చేయను, అట్లీస్ట్ ఒక్క సినిమా అన్న చేసుకుని వస్తే నేను చేస్తాను అని చెప్పి. మేబీ దట్ వాజంట్ కన్వేడ్ ప్రాపర్లీ, బట్ యూ స్టిల్ స్టాండ్ బై దట్? Right now I'm doing Rahul Sankrityan's film. 4th film, I guess. Rahul. His third film. You have an idea about how? Yeah, he debuted with me. He made one small film before me. It's like debut only. Yeah. So then he made Shyam Singh Arora. I'm doing with him. Next I'm doing with Ravi Kiran Kolla, who made us. Yeah, it's his second film. This will itself take like the next 1.5 years. ఆ తర్వాత ఏం చేస్తానో I have no idea. But for now these are my next. అది ఏమన్నా అంటే మామూలుగా ఉంటుందా? అది కూడా ఏమైనా వరల్డ్ బిల్డింగ్ లేకపోతే ఎక్స్ట్రాడినరీగా పీరియడిక్? ఇప్పుడు రాహుల్ అంటే డిఫరెంట్ సినిమా ఖచ్చితంగా, అది పీరియడిక్ సినిమా, చాలా హెవీ ఫిల్మ్. అవును. బట్ వాట్ అబౌట్ రవి కిరణ్? It's set in Ravi Kiran's kind of. It's slightly inspired from reality. It's slightly inspired from the character of his father actually. And fictionalized of course. I heard a reference. Can I? What in the Subramaniapuram kind of rural? It's definitely in a small town, rural, but it has a ఇంకా ఎక్కువ చెప్పొద్దు యాక్చువల్లీ, షూటింగ్ స్టార్ట్ చేయలేదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ట్వీట్లు పెట్టారు, మనం కొట్టినాం అని. ఏ ట్వీట్ మిమ్మల్ని బాగా నాకు మోస్ట్ పొద్దున్న ఉద్దేశం లేదు, రష్మిక గారు ట్వీట్ అని చెప్తే వైరల్ అయ్యేది అందుకే. మీ ఇద్దరు కాంబినేషన్ అయితే రష్మిక గారు ట్వీట్ అని మీరు చెప్పేశారు అనుకోండి, వాళ్ళు హ్యాపీ అంతే. అంటే మీకు ఒక ఇంట్రెస్టింగ్ బిట్ ఇవ్వాలంటే ఆన్సర్ అది జెన్యూన్ గా చెప్పాలంటే. ఈ రష్మిక గారు ఈయనకి ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, ఆవిడ శ్రీరాములు సినిమా చూడడానికి శ్రీరాములకి వెళ్ళడానికి ట్రై చేశారు. ఆవిడ అలౌ చేయాల, ఎందుకంటే ఆమె ప్రాబ్లమ్స్ అవుతుంది. ఆవిడ దొంగతనంగా ఎవరికి తెలియకుండా ఒక కామన్ మ్యాన్ లాగా ఒక మారు వేషంలో బ్రహ్మరామరావు సినిమా చూసి వచ్చేసారు. ఆవిడ అంత పెద్ద ఫ్యాన్ ఆయనకి. మీరేమో ఇంకా ట్వీట్ దగ్గర ఆగిపోయారు. ఇవన్నీ చెప్తే తెలిసేది. ఎంత త్వరలో శుభవార్త చెప్తాను, వెయిట్ చేస్తాను. అవన్నీ మీరు ఆయన అదే ఫస్ట్ కింగ్డమ్ ఎంజాయ్ చేద్దాం కొన్ని రోజులు. సక్సెస్ వచ్చాక గ్యారంటీ ఉన్నారు, సక్సెస్ వచ్చేసింది కదా, ఎంజాయ్ చేద్దాం కొన్ని రోజులు. జెన్యూన్ గా చెప్తున్నారు కదా, జెన్యూన్ రిపోర్ట్. ఏ ట్వీట్ బాగా? రష్మి గారిని పక్కన పెట్టండి. ట్వీట్లు అసలు నాకు ట్వీట్ కంటే నాకు అనురాగ్ అన్న మేనేజర్ ఉంటాడు, మీ అందరికీ తెలుసు. అనురాగ్ థియేటర్ నుంచి కాల్ చేసి వెనకాల గోల్ వినిపిస్తుంది, ఏడుస్తున్నాడు, ఏడుచుకుంటూ ఆ గోల కంటే వినిపించాలి కదా, అరుస్తున్నాడు, విజయ్ మనం కొట్టేసినాం అని అట్లా అంటుంటే అసలు నాకు ఇంకా ఫుల్ ఏడుపు వచ్చేసింది. ఇట్లా నాకు అంటే పీపుల్ ఆర్ వెయిటింగ్ అండ్ సెలబ్రేటింగ్. ఇట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్, మోర్ దెన్ మీ. నేను ఇంకా నా బెడ్లు ఉన్నా ఆ టైంకి, మార్నింగ్ 7 o'clock షోస్కి. ఆ షో అయిపోగానే అట్లా ఆయన కాల్ చేసి అట్లా
తర్వాత రాజుగారు కాల్ చేసిండ్రు. రాజుగారు సినిమా హిట్ విజయ్ అని రాజుగారు మాట్లాడుతుంటే, బికాజ్ ఐ డిడ్ ఫ్యామిలీ స్టార్ విత్ హిమ్ అండ్ ఐ నో హౌ ఇట్. ఆ రోజు పొద్దున్న లేసి టాక్ బాగాలేకపోతే అది చాలా సాడ్ అనిపిస్తుంటుంది. సో రాజుగారికి కాల్ చేసి, అరే సూపర్ ఉంది సినిమా, ఒక్క నిమిషం కూడా నేను డిస్ట్రాక్ట్ కాలే, అసలు సినిమా హిట్ అని ఇమ్మీడియట్లీ నా మేనేజర్ ఆల్రెడీ ఆ ఎమోషన్లు ఉన్నా ఈయన కాల్ చేసి అంటుంటే, ఇట్లా నాకు థ్యాంక్ యూ రాజు గారు అని చెప్పే మళ్ళీ ఆయనకు తెలుస్తుందేమో ఇదేంది అని అట్లనే సైలెంట్గా ఉన్నా. ఆయనకు అర్థమైందో ఏమో, సరే సరే మళ్ళీ కాల్ చేస్తాను కొంచెం సేపు మాట్లాడి పెట్టేసిండ్రు. మీరు రిపోర్ట్ ఫాలో అవుతూనే ఉన్నారా రాత్రి అంతా? నేనేం పడుకోలేదు, ఎవ్వరం పడుకోలే పడుకోరు ఎవరు కూడా, ఎవ్వరం పడుకోలే అసలు. అంటే ఇప్పుడు 10 సినిమాలు అవని 100 సినిమాలు అవని ఆ స్ట్రెస్ అదో టార్చర్ అబ్బా సినిమాలు రిలీజ్ చేయడం. ఆ స్ట్రెస్ మాత్రము ఎందుకంటే అందరు ఎవరిని తిట్టాలని కాదు, ఇంత స్ట్రెస్ పడతాం కదా. ఓకే మనం అనుకున్నట్టే చిన్న డివైడ్ ఏ సినిమా అది ఓకే అనుకుని ప్రశాంతంగా పడుకుని అంత అని చేస్తామని పర్సనల్ అటెన్షన్ కోసం సినిమాని డ్యామేజ్ చేస్తే ఆ పెయిన్ ఇట్స్ మనీ కదా అన్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక చిన్న థియేటర్ ఎగ్జిబిటర్ అడ్వాన్స్ తీసుకొచ్చి ఇస్తాడు డిస్ట్రిబ్యూటర్ మాకు వచ్చి కడతాడు. ఇప్పుడు ఒక్క వంశీగా డబ్బు కాదు కదా అది, 100 మంది డబ్బు కదా అది. నీ సరదా కోసం మా జీవితాలతో ఆడుకుంటున్నావు బస్సు, అది అర్థం చేసుకోమని చెప్తున్నాం అంతే. ఎవరిని తిట్టాలని కాదు, మా జీవితాలు ఇవన్నీ. ఒక సినిమా తేడా కొడితే ఎక్కడికి వెళ్ళిపోతాం చూస్తున్నారు కదా ఈ రోజుల్లో ఎలా ఉన్న పరిస్థితి. అందుకని మీ ఫ్యాన్సీస్ కోసం మా జీవితాలతో ఆడుకోవద్దు అనేది అంతే. సరే మొత్తానికి సక్సెస్ మీట్ ఎక్కడ సినిమా టేబుల్ ప్రాఫిట్ అయినా అసలు ఏమడుగుతున్నారు? డబ్బులు టాపిక్లు ఎవడన్నా ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో అడుగుతారు. ఎంత ప్రాఫిట్ అని అడగలేదు సార్, టేబుల్ ప్రాఫిట్ కాదన్నాను సార్. సినిమాకి అనుకున్న దానికంటే పెట్టలేదు కదా, అనుకున్న దానికంటే బాగా ఎక్కువ ఖర్చు అయింది. సో నేనేం డబ్బు పోగొట్టుకోలేదు అంతవరకు అయితే చెప్పాను. కానీ ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త పడాలేము కదా సార్, ఎక్కువ ఖర్చు పెట్టడంలో. ప్రతిసారి ఇదే కదా జరుగుతుంది. ఎన్నిసార్లు మా బాబాయ్ తిట్టినా నాకు సిగ్గు రావట్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్తాను కదా, అదే ఇప్పుడు నేను గౌతమ్ జెర్సీ చేశాము, విజయ్ గారితో నా ఫస్ట్ సినిమా. ఇప్పుడు గౌతమ్ నాకు ఇది కావాలి వంశీ అంటే ఆయన ఇవ్వను, అంత ఖర్చు నేను ఇవ్వను అన్నాను. ఎలా అంటాను చెప్పు. అవును, అలా ఈ గౌతమ్ ది మ్యాజిక్ ఎప్పుడు వస్తుంది? ఇంకా మొదలు పెట్టాలి ఇప్పుడే కొంచెం మనిషి. ఇంకొక షూటింగ్ ఏమైనా జరిగింది? షూటింగ్ అంతా సినిమా అయిపోయింది. అది జస్ట్ అనిరుద్ధ్ గౌతమ్ కూర్చుని ఆల్బమ్ కంప్లీట్ చేస్తే స్టోరీ స్టార్ట్ ప్రమోటింగ్ ఇట్ అండ్. సరే సక్సెస్ మీట్ ఎక్కడ సార్? అదే ఈ మండే కానీ ట్యూస్డే కానీ రాయలసీమ తెలంగాణ అయిపోయింది. సో ఆంధ్రాలో ఈస్ట్ వెస్ట్ లో ప్లాన్ చేద్దామని. ఈసారి ఏం చేసిన మూర్తి గారి కోసం చేద్దామని కాకినాడ చుట్టుపక్కల ఎక్కడ ఆయన వస్తారన్నా? ఆయన తీసుకెళ్తామని ఈసారి. భాగ్యశ్రీని వస్తే ఆయన పిలవండి, ఆయన కూడా పిలవండి. తప్పకుండా జీవి గారితో ఒక 1-on-1 ఇంటర్వ్యూ అయితే చేయించాలి తప్పకుండా. అసలు యాక్చువల్లీ ఎక్కువ హీరోయిన్ల మీద ఇంట్రెస్ట్ ఈయనకుంటది. ఎందుకంటే ఆయన సినిమా చూస్తారు ఇంకో షో టైం అని హీరోయిన్ ఫోటోనే పెడతాడు ఈయన. అసలు మీకు తెలియదు, ఓన్లీ హీరోయిన్ ఫోటో పెడతాడు. అది కూడా అది ఎందుకంటే ఈయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ హీరోయిన్ అంటే. ఈసారి ఏంటో జీవి గారు దొరికారు అనుకోకుండా. లేదు సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ లేదని. అదే బాగుంది సార్, థ్యాంక్ యూ. సో ఇన్నోవేటివ్గా ఉంది, బాగా ఉంది ఖచ్చితంగా. మరి ఇంటర్వ్యూ మా గోల్ ఏం లేదు, ఏదో మేము లేదండి. నేను ఏంటంటే సార్ కొన్ని మిస్కన్సెప్షన్స్ లో ఆడియన్స్ వెళ్ళకూడదు. వి మేడ్ వెరీ గ్రాండ్ స్కేల్ తెలుగు ఫిలిం, హై టెక్నికల్ స్టాండర్డ్స్ లో. ఒక వరల్డ్ క్లాస్ సౌండ్ ఇచ్చాడు అనిరుద్ధ్, ఒక వరల్డ్ క్లాస్ విజువల్ ఇచ్చాడు జమాన్ కానీ గిరీష్ కానీ. ఒక కొత్త రకంగా ఒక స్పై కథ చెప్పడానికి ట్రై చేశాము. చిన్న ఫ్లాస్ ఉన్నాయి, నేను కాదనట్లేదు. పిచ్ పర్ఫెక్ట్ సినిమా తీసాము, మేము ఏం చెప్పట్లా. కానీ ఈ పిచ్చి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి పిచ్చి విని మీరేం డెసిషన్ తీసుకోమాకండి. మంచి సినిమా తీసాము, మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ప్రోడక్ట్ వీ గేవ్ యూ అని చెప్పడానికి ఈ చిన్న తప్పితే ఎవరిని తిట్టడానికి కాదండి. ఐఎమ్ జస్ట్ నాట్ ఓన్లీ దట్. ఇప్పుడు ఏంటంటే ఇవాళ కాంపిటీషన్ పెరిగింది, నెంబర్ ఆఫ్ ఛానల్స్ పెరిగాయి, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ రకరకాల. ఇప్పుడు ఏ హీరో అయినా సరే, ఏ రేంజ్ హీరో అయినా కూడా అంతమందికి ఇచ్చే అవకాశాలు రాను తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు ఆయన ఇందాక చెప్పారు టీఎన్ఆర్ ఇంటర్వ్యూ అన్నారు. ఆ రోజుల్లో కాంపిటీషన్ లేదు కాబట్టి టీఎన్ఆర్ 3 hours కూర్చోబెడితే కూర్చునేవాడు. ఇప్పుడు టీఎన్ఆర్ వచ్చి 3 hours కూర్చోబెట్టమంటే ఎవరు కూర్చోరు. సో ఇవాళ పరిస్థితి అలా అయిపోయింది. ఇలా టైంలో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అన్నది కొంత డిఫరెంట్గా ఉంటుంది.
అవసరం క్యాటర్ చేస్తుంది కూడా అని అనుకుంటున్నాం. కానీ యూ ఆల్ ఫెల్ట్ లైక్ యూ కవర్డ్ వాట్ యూ వాంటెడ్ టు టాక్. I have one question. I wanted to know about the working with Girish and Jomonti because Girish garu first schedule చేశారు కదా, షాట్ ద ఫస్ట్ బిట్ పోలీస్ కానిస్టేబుల్ ఉండేదా? ఆ రెండు